వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని మీ హయాంలో ఎందుకు కట్టుకోలేకపోయారు? మొదటిది. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన కట్టిన ఆఫీస్‌ని ఈరోజు స్టేట్ పార్టీ ఆఫీస్‌గా వాడుకుంటున్నారు. అది మీ ఫెయిల్యూర్ కాదా? మీరు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మీరు పార్టీ కార్యాలయాన్ని కట్టుకోలేకపోవటం మీ అసమర్థత కాదా? అసమర్థతని కాదులే కానండి. బట్ వీ ట్రైడ్ ఆల్రెడీ ఫౌండేషన్స్ వేసాం. హ్మ్. కొంతవరకు వచ్చింది. అక్కడ లిటిగేషన్ అనేది క్రియేట్ చేసి ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కట్టిన కొంతను కూడా పడేయటం జరిగింది. హ్మ్. కొంత పీడబ్ల్యూడీ స్థలంలో కొంత కట్టారు. పర్మిషన్ తీసుకున్నామని మనాళ్ళు తీసుకోలేదన్నాడు. సరే గవర్నమెంట్ ఆళ్ళదో ఉంది కాబట్టి ఓవర్ నైట్ అయన్నీ కూడా పడేయటం జరిగింది. హ్మ్. టు బీ ఫ్రాంక్ మేము ఇంకా కొంచెం ముందుగానే అయన్నీ కంప్లీట్ చేసుకుని ఉండాల్సింది. హ్మ్. డెఫినెట్‌గా మేము చేసుకుంటాం. రేపటి రోజున మేము చేస్తాం. మంచి పార్టీ ఆఫీసే కట్టుకుంటాం. ఆ మధ్య వేమారెడ్డి గారు మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య సారూప్యత అంటే మీరు ఇద్దరిలో చూసిన లక్షణాలు ఏంటి? మీకు జగన్మోహన్ రెడ్డి గారిలో నచ్చిన అంశాలేంటి? రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలతో చాలా సంవత్సరాల మమైక్యమై రాజకీయాల్లో చాలా ఆటుపోట్లు తిని, అట్లాగే మానవతా విలువలు కూడా అతి మిండుగా ఉండే విధంగా ఆయన రాజకీయాలు చేశారు. అప్పట్లో, ఆ రోజుల్లో అది సక్సెస్ అయింది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేప్పటికి రాజకీయ సినరియో మారిపోయింది. హ్మ్. మారిపోయి ఈయన కూడా స్కీములు కానీ నాకు తెలియగడుగుతా మన దేశంలో చదువు మీద, వైద్యం మీద, వ్యవసాయం మీద ఇంతగా ఫోకస్ చేసిన మహానుభావులు ఎవరైనా ఉన్నారండి? హ్మ్. రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగేస్తే, మా జగన్ గారు 2 అడుగులేస్తానని ఓదార్పు యాత్రలో చెప్పాడు ఆయన. హ్మ్. ఆ విధంగానే చేశాడు కదా! చాలా రాజశేఖర్ రెడ్డి గారి కంటే ఎక్కువ గట్సు, ఎక్కువగా జనానికి కావాల్సింది బాగా అర్థం చేసుకొని వాళ్ళందరికీ ట్రాన్స్పరెన్సీ రీతిలో చేర్చగలిగిన మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. అప్పుడు నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆదేశం లేనిది ఏం జరగకూడదు. ఆ రోజుల్లో ఆయన రాజశేఖర రెడ్డి గారికి అంతవరకే ఒక లిమిట్ ఉండేది. హ్మ్. ఈయనకొచ్చిన తర్వాత ఇది లోకల్లో పార్టీ కాబట్టి, ప్రాంతీయ పార్టీ కాబట్టి, ఈయన బ్రహ్మాండమైన స్కెచ్ చేసి, చాలా ధీరోదాత్తంతో, మంచి కలేజ్‌తో మంచి కార్యక్రమాలు చేపట్టాడు. కాకుంటే కొంచెం పార్టీని ఎక్కువగా మేము పరిగణనలోకి తీసుకొని ఫలితమే నిన్న మా ఫలితాలు. హ్మ్. అవన్నీ కూడా పునరావృతం కాకుండా మళ్ళీ ఏ విధంగా ఉండాలో కూడా మేము ఆలోచిస్తున్నాం. హ్మ్. గట్స్ ఉన్న నాయకుడు అప్పటికి, ఇప్పటికి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. ఎందుకు అదడు, బెదడు అని మాట్లాడారు ఆయన? దేనికి భయపడరా మీ నాయకుడు? భయపడే మనస్తత్వం కాదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు చూసారో లేదు? హ్మ్. ఏమని? అదే. హ్మ్. నేనే పాలిటిక్స్‌లో ఎంటర్ అయ్యేటప్పుడు సోనియా గాంధీ గారిని ఎదిరించి నేనొచ్చి సొంత పార్టీని పెట్టుకొని పాలిటిక్స్‌లో ఇండిపెండెంట్‌గా కంటెస్ట్ చేద్దామనే నిర్ణయం తీసుకున్నప్పుడు హ్మ్. నా వెంట ఉంది నా తల్లి. అప్పుడు అనుకోకుండా శ్రీకాంత్ రెడ్డి వచ్చాడు. వచ్చి "అన్నా నేను మీ వెంటే ఉంటా" అన్నాడు. లేదు శ్రీకాంత్, నేనేదో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నా. హ్మ్. నాకు అప్ అండ్ డౌన్స్ వచ్చినా, హ్మ్. ఏదొచ్చినా నాకు తినటానికైతే ఉంటదిగా. హ్మ్. కానీ నువ్వు వద్దు. అంటే ఒక నాయకుడు తను అనుకున్నది సాధించటానికి ఎంతవరకు ఎంత గట్టి నిర్ణయం తీసుకున్నాడు అనే దానికైతే నిదర్శనం. హ్మ్. ఎక్కడ మనిషి, ఏ లెవెల్ మనిషి, ఒకవేళ ఏది జరగకూడదు జరిగితే నాకు అన్నా తినటానికైతే ఉంటదిగా అని అంత పెద్ద మాట అనగలిగాడంటే డెఫినెట్లీ ఎంత డెప్త్ ఆలోచన ఉందండి దాని వెనక. హ్మ్. దట్ ఈస్ ది జగన్మోహన్ రెడ్డి. దట్ ఈ అది గట్స్ అంటే మనిషికి. హ్మ్. సాధించాడు. ఎన్ని కష్టాలు. ఎవరు పడ్డారండి అన్ని కష్టాలు? హ్మ్. నాకు ఊహ తెలిసిన తర్వాత రాజకీయాల్లో అన్ని కష్టాలు పడ్డోళ్ళు ఎవరు లేరండి. హ్మ్.
అన్ని కష్టాలు పెట్టారు కదండి. ఎప్పటికీ పెడుతున్నారు కదా, ఉమ్. ఎప్పటికీ పెడుతున్నారు కదా కష్టాలు. కానీ అదే కష్టాలు, చూద్దాం, ఆయన కష్టాలు ఎదుర్కొన్నప్పటికి కూడా ఆయన తొనకడు వెనకడు. సమస్య లేదు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న గొప్ప లక్షణం అది. ఉమ్. ఎవరికి భయపడడు, ఏ సమస్యకి భయపడడు, ఉమ్. ఏ వ్యక్తికి కూడా భయపడడు. ఉమ్. అంతే, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. 4 ఎలక్షన్లో 2 సార్లు 12,000 మెజారిటీ వచ్చింది. ఒకసారి 12 ఓట్లతో ఆర్కే గారు గెలిచారు, తర్వాత 5,000 ఓట్లతో గెలిచారు. 4-5 ఎలక్షన్లుగా చూస్తుంది. 91,000 ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచారు లోకేష్ గారు అంటే ఏం చెప్తారు? దానికి వేరే ఏం లేదండి. కొంత అన్ని చోట్ల జరిగినట్టే కొంత యాంటీ ఇన్కంపరెన్స్ ఉంటుంది ప్రతి గవర్నమెంట్కి కూడా. ఉమ్. దానికి తోడు మరి జనం అందరూ అంటున్నారు, దేశంలో అందరూ అంటున్నారు ఏదో ఈవీఎంలు మాయని. అది మనం ప్రూవ్ చేయలేం కాబట్టి ఏదో సంథింగ్ వాజ్ హ్యాపెన్ ఉమ్. అంటే సమస్య లేదు. 91,000 ఏంటిది, ఉమ్. అట్లాగేం కాదు. 2 లక్షల ఓట్లు అంతకుముందు పడేవి, ఒకసారి అనూహ్యంగా 2,53,000 పడ్డాయి. అయితే మీరు కోల్పోయిన ఓట్లు దాదాపు 30,000 ఓట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉన్న నియోజకవర్గంలోనే ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందని? వ్యతిరేకత అనేది నేను అన్నను కానండి, కొంచెం పార్టీ బేస్లైనే మేము కొంత ప్రాపర్గా చేసుకోలేకపోయాం. ఉమ్. అంటే అది నౌ వీఆర్ పుట్టింగ్ ఇన్ నార్మల్ వే. లాస్ట్ మినిట్లో క్యాండిడేట్ని డిక్లేర్ చేయటం, వాళ్ళు సరిగ్గా ప్రచారం చేసుకునే టైం లేకపోవటం, అట్లాంటి అది కూడా కొన్ని కారణాలు, అవి కూడా కొన్ని కారణాలు.